ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ 2 విషపు పత్రికల్లో ఎలా వార్తలు ఉంటాయో మీరు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం కదా. ఒక 3 వార్తలు మాత్రం కామన్గా ఉంటాయి. అసలు అవి లేనిది ఆ పేపరే ఉండదు. ఒకటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతూ విషం చిమ్ముతూ ఎక్కడ ఏం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిత చేస్తారు. రెండోది చంద్రబాబు నాయుడు గారు దేవుళ్ళకే దేవుడు, ప్రపంచ అధిపతి చంద్రబాబు నాయుడు. 3 ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అసలు అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని, ఆంధ్రప్రదేశ్కి మొత్తం క్యూ కట్టేస్తున్నారు. యాక్చువల్ ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ అయి చాలామంది ఎయిర్ ట్రాఫిక్ వల్ల రాలేకపోతున్నారు, లేదంటే అసలు ఇంకా పెట్టుబడులు వచ్చేస్తాయి. ఇట్లాంటి కామన్గా ఉంటాయి ఈ 3 వార్తలు. ఒకసారి ఈరోజు వార్తలోకి మనం వెళ్దాం. ఇవాళ ప్రధానమైనటువంటి వార్త తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు జరుగుతూ ఉంది. ఆ మహానాడుకు సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు గారిని మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అసలు ఇంతకంటే గొప్ప పార్టీ అనేది ఈ ప్రపంచంలోనే లేదు. ఈ విధమైనటువంటి డబ్బా కొట్టుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి, మాట్లాడితే లేని అబద్ధాలని ఉన్నట్టుగా చిత్రీకరించాలి. 10 మంది ఉపన్యాసాలు ఇచ్చి ఇదంతా 10 లక్షల కోట్లు అప్పయింది, 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి. ఎంత అబద్ధాలుగా ఉంటుందంటే దాంట్లో చూస్తే నా బలగం మీరే, తెదాపా కార్యకర్తల నాయకులతో చంద్రబాబు కోవట్టులు ఖబర్దార్, తెదాపాల వైకాపా వారిని పంపించి హత్యలు చేస్తున్నారు, పార్టీకి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్ర, అలాంటి నేరస్తుల్ని కఠినంగా అంచివేస్తా, ఎవరిని వదలం. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులే, 5 లక్షల మందితో నేడు సభ, నిన్న 1,00,000 మంది అంటే వాళ్ళు 5 లక్షలు అంట, మొన్న 20,000 అంట. ఇక్కడ మ్యాటర్ చూస్తే 2027 పోలవరం ప్రాజెక్టు పూర్తి, 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారంట. ఇది సంవత్సర కాలంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయంట, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారంట. నిన్న పేపర్లోనే నిన్న చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చూస్తే ఇదే ఆంధ్రజ్యోతిలో ఇప్పుడేమో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు అని రాశారు కదా. నిన్న చూడండి 11 నెలల్లో 4.95 లక్షల కోట్ల పెట్టుబడులు, సూపర్ 6 అమలు బాధ్యత మాది. నిన్న పేపర్కి ఈరోజు వచ్చేటప్పటికి ఒక రోజులోనే 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి మహానాడు జరుగుతున్నాయి. అసలు ఎట్లా రాస్తారు పేపర్లో? చూసుకోబడలా? నిన్నేం రాసాం, ఇవాళ ఏం రాస్తున్నాం? ఇవాళ చూడండి, నిన్న పేపర్లో చూడండి 11 నెలల్లో 4.95 లక్షల కోట్ల పెట్టుబడులు మెయిన్ ఫస్ట్ పేజీలో వేశారు. ఆంధ్రజ్యోతి కార్యకర్తకు చేయ అనే దాంట్లో ఉంటుంది చూడండి. ఈరోజు చూస్తే ఈరోజు పేపర్లో మళ్ళీ 4.95 లక్షల కోట్లల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు అయింది. చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఎవరిని వదలం అనే దాంట్లో చూడండి 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు. ఇలా ప్రతిరోజు అబద్ధాలు. నిన్నేం రాస్తున్నారు, ఈరోజు ఏం రాస్తున్నారో కూడా సోయి లేకుండా రాస్తున్నారు. లేదంటే ప్రజలు ఏది చెప్పినా మనం ఒక రోజులో వచ్చేసి నేను నమ్ముతారు. అసలు ఒక్కటంటే ఒకటి మీరు తీసుకురాలి దీంట్లో పెట్టుబడి. ఎన్టీపీసీ కానీ, రీన్యూ ఎనర్జీ కానీ, ఇవన్నీ రీన్యూ ఎనర్జీ అయితే 90,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంఓయూ కుదుర్చుకుంది విశాఖ సమ్మిట్లో. ఎన్టీపీసీ ఆల్మోస్ట్ 1.5 lakh crores అనుకుంటా. దానికి సంబంధించి ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఒక్కటంటే ఒక్కటి తీసుకురాకపోగా 10 లక్షల కోట్లు వచ్చేసినాయి, 7.5 లక్షల మందికి అప్పుడే ఉద్యోగాలు వచ్చినాయి అంట. ఒక్కటంటే ఒక్క ఉద్యోగం రాకపోగా. దీంట్లో హైలైట్ సీన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారిని పాప ఆయన చనిపోయినా కూడా ఆయన వదలట్లా చంద్రబాబు నాయుడు గారు. బతుకున్నప్పుడు వెన్నుపోటు పొడిచాడు, చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నిన్న మహానాడు సాక్షిగా మరొకసారి వెన్నుపోటు పొడిచాడు. ఎలా వెన్నుపోటు పొడిచాడు మీరు ఒకసారి చూడండి. అమరావతిని చూసి దేవేంద్రుడే అసూయ పడాలని చెప్పి రామారావు గారు మాట్లాడారంట. రామారావు గారు అమరావతిని చూసి దేవేంద్రుడే అసూయపడాలి, మహానాడులో ఏఐ సాంకేతికతతో ఎన్టీఆర్ సందేశం, దేవేంద్రుడు అసూయపడేలా, మయుడు అబ్బురు పడేలా ప్రజా రాజధాని అమరావతి రూపుదిద్దుకోవాలని తారక రామారావు గారు ఆకాంక్షించారు. ప్రసంగం వీడియో అభిమానులు అల్లించింది. 5 నిమిషాల వీడియో తెదాప ఆరంభం ప్రస్థానం, లోకేష్ చాలా గొప్పాడు, లోకేష్ నా మనవడగా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం అని చెప్పి రామారావు గారు మాట్లాడినట్టుగా ఇవన్నీ ఏఐ టెక్నాలజీని తీసుకుని వచ్చి ఏదైతే ప్రజలందరినీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారికి బాగా ఇష్టపడుతున్నాడు, లోకేష్ని బాగా ఇష్టపడుతున్నాడు, లోకేష్ వారసుడు అని చెప్పి రామారావు గారు చెప్పారు. చూడండి, తెలియని వాళ్ళు అనుకుంటారు కదా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ తను అనుకోరేమో, బతుకున్నప్పుడు ఏమన్నా రామారావు గారు చెప్పారో ఎట్లా అంటేనే పల్లెటూరులో కొంతమంది జనం అనుకోవాలనేది వాళ్ళని కూడా భ్రమలో తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశం కాకపోతే ఏంది ఈ కథ మీరు ప్రచురించాల్సింది. ఇవి ఏంది, గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. చంద్రబాబు నాయుడు గారిపై ఎన్టీఆర్ ఆగ్రహం. ఆంధ్రభూమి నవంబర్ 19, 1995. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశువుకున్నంత విశ్వాసం కూడా లేనివాడని తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విమర్శించారు. చరిత్రలో చంద్రబాబు చరిత్రహీనుడిగా
చరిత్రలో చంద్రబాబు నీచుడిగా మిగిలిపోయాడని అన్నారు. జామాదా దశమగ్రహం ఆడియో క్యాసెట్ను ఆయన విడుదల చేశారు. గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడు చంద్రబాబు అని తేనె పూసిన కత్తి అని ఆ క్యాసెట్లో విమర్శించారు. కొడుకుతో సమానంగా చూస్తే 73 ఏళ్ల వయసులో మోసం చేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి జాతికి అంకితమైన తనకు ద్రోహం చేశాడని విమర్శించారు. ఇది కదా రాయాల్సింది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి గురించి ఉద్దేశించి ఎన్టీఆర్కి నైతిక విలువలు లేవు అని చంద్రబాబు నాయుడు గారు అన్నమాట. ఇండియా టుడే అక్టోబర్ 21 నవంబర్ 5 ఎడిషన్ 1995. ఆయనకు ప్రేమంతా అధికారం మీద ఏదో విధంగా అధికారాన్ని చేకూర్చడం ఆయనకు కావాల్సింది చంద్రబాబు. అసలు నైతిక విలువలు అంటే అర్థం ఏమిటి? దాన్ని కౌంటర్గా ఎన్కౌంటర్ చేశారు ఎన్టీఆర్ గారు. ఒకరి దగ్గర నుంచి పార్టీని అధికారాన్ని లాక్కోవడం నైతికతమా? నమ్మిన మామగారిని మోసగించడం నైతికమా? బాబులో అసలు మగతనం ఉందా? నాకంటే గొప్ప నటుడు నారా ఎన్టీ రామారావు గారు అంది. వాళ్ళంతా పశువులు, అధికార దాంతో తెలుగుదేశం పార్టీకి చిచ్చు పెట్టారు. మరి ఈ కదా వేయాల్సింది. ఎన్టీఆర్ గారు ఏడ్చింది మీ వల్ల. నేను జీవితంలో ఏనాడు కూడా కంటతడి పెట్టలేదు, ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా ఆపదల ముంచుకొచ్చినా ఏడవలేదు. కానీ ఈ రోజున 74 ఏళ్ల వయసులో నా అనుకున్న వాళ్ళు నా తరపున పుట్టిన వాళ్ళు దగా చేసి మోసానికి దిగితే తట్టుకోలేకపోయాను ఎన్టీఆర్ గారు ఏడ్చింది. ఆగస్టు 27, 1995. బాబు గారు డెక్కన్ క్రానికల్ చూడండి, సెప్టెంబర్ 2, 1995. వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్. ఇవి కదా మనం వేయాల్సింది. నిన్న అక్కడ ప్రజలకు వేస్తే మరోసారి వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అన్నది. గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడని చెప్పి ఎన్టీఆర్ గారు మీ గురించి చెప్పింది. ఇవన్నీ వేస్తే ప్రజలకు చూడముచ్చటగా ఉండేది నిన్న.